హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్మా షరీఫ్ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తున్నాం. ముందుగా చికెన్ తీసుకొని బాగా కడిగి దాంట్లోకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కొంచెం కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి లవంగ, చెక్క, కొంచెం జీడిపప్పు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి రెండు బాగా రెడ్ కలర్లోకి వచ్చినంతసేపు వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి రెడ్ కలర్లో వచ్చినంతసేపు ఉంచుకొని దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో కూడా వేసుకోవాలి. కొంచెం ఇలా కూడా కాల్చుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినంతసేపు ఉంచుకొని దాంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లో వాటర్ పోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం సేపు మగ్గించుకుంటే ఆ వాటర్ బయటకు వస్తాయి. అవి దానితోనే ఉడికిపోతుంది. అది బాగా ఉడికినంతసేపు ఉంచుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉడికిన తర్వాత దాంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే. ఆయిల్ పైకి తేలినంతసేపు ఉంచుకుంటే కర్రీ ఉడికిందని అర్థమైపోతుంది. ఇలా టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీని తొందరగా రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఛానల్ అస్మా షరీఫ్ అఫీషియల్.